అందరికీ నమస్కారం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత యూట్యూబు, ఫేస్బుక్, ట్విట్టరు ఇలా సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రజలు వాక్ స్వాతంత్రం ఎక్కువైపోయింది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేయటం అండ్ షూట్ చేయటం అన్నీ ఈ యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, లేకపోతే ట్విట్టర్లోనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో పోస్టులు చేసి పెట్టి వాళ్ళు వాటి లైక్లు, వాటి ప్రజల్లోకి ఎంతమంది రీచ్ అయింది, ఎంతమంది చూశారు అని ఆనందపడతానికి అలవాటు పడ్డారు కొంతమంది యువకులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ. వీళ్ళంతా కూడా రాజకీయ పార్టీలు కూడా అదే చెప్తారు, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నానని. ఒక్కొక్క మంత్రికి ఒక PR1 ఇచ్చారు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఇచ్చారు గవర్నమెంట్ తరపు నుంచి. ఏంటి మీరు చేసే కార్యక్రమాలన్నీ సోషల్ మీడియాలో పెట్టండి, ప్రజలకి చేరువవ్వండి అని చెప్తున్నారు ఎవరు ప్రభుత్వాలు. మరీ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా పెడతా ఉంటే రీచ్ కావట్లా. అదే మంచి విషయాలు చెప్పినా కూడా రీచ్ కాదు. అదే ఒక వార్తని సెన్సేషనల్గా మాట్లాడి బూతులతోనో లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడి ఇష్టమైన వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడితే తొందరగా రీచ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వల్గర్ లాంగ్వేజ్ని ఎన్నుకుని వల్గర్ లాంగ్వేజ్ ద్వారా ప్రజల్లోకి రీచ్ అవటంగా చూస్తూనే ఉన్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా నిన్న మొన్న చూస్తే ఒక ITDP కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ భారతి గారి మీద వ్యక్తిగతంగా మాటలతో చెప్పలేని విధంగా దాడి చేశారు. దానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిన ప్రభుత్వం అతని పోలీస్ కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంది. అతని మీద కూడా జైలుకి పంపించే అవకాశం ఉంది. ఆల్రెడీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు TDP పార్టీ వాళ్ళు. అంతేకాకుండా ఇదే విధంగా నిన్నగాక మన కారుమూరి నాగేశ్వర గారు ఏలూరులో మాట్లాడుతూ ఆయన కూడా గుంటూరు నుంచి యువతలంతా ఒక రకం, ప్రకాశం జిల్లా నుంచి ఆటలంతా మేము అధికారంలోకి వచ్చినాక TDP వాళ్ళని చంపేస్తాం, నరికేస్తాం, కేసులు పెట్టేస్తాం, మేము ఎంత చూస్తామని మాట్లాడుతున్నారు. ఇలా ఎవరు మాట్లాడినా రాజకీయాల్లో ఇది పద్ధతి కాదనేది మేధావి వర్గం, విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వాగ్దాటితో ఇలాంటి పనులు ఏ పార్టీ కూడా హర్షించదు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా బూతులు మాట్లాడి సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో తాత్కాలిక ఆనందం పొందే కార్యకర్తలకి ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇలా మాట్లాడటం వల్లే, బూతులు మాట్లాడటం వల్లే వైసీపీ పార్టీ అన్పాపులర్ అవుతాకి, వైసీపీ పార్టీ ఓడిపోవటానికి కూడా ప్రధాన కారణమైంది. ఎందుకంటే కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ప్రభుత్వం మాదే, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అనే భావనతో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలకి రాజకీయాల్లో ఇలాంటి ధోరణి వచ్చింది అని చెప్పి ప్రజలు ఎవరు కూడా హర్షించలేదు, అందరూ కూడా వ్యతిరేకించారు. 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా ఈ బూతులే కారణమైన అనేది ఈ సందర్భంగా చెప్పదప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.